ఎవ్రీవన్ ఫిదా 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 ఫిదా. సో శేఖర్ గారు, ఫిదా ఐడియా మీకు ఎప్పుడు జనరేట్ అయిందండి? ఎప్పుడో చాలా రోజుల నుండి ఉందండి. ఒక యూఎస్లో అంటే యూఎస్ బేస్డ్ కదా, నేను అక్కడ ఉన్నాను కదా, కొంచెం ఆనెస్ట్గా యూఎస్ బేస్డ్ కదా, స్టీరియో టైప్ చేయకుండా వాళ్ళ ఎన్ఆర్ఐలను కొంచెం యో అట్లా అనకుండా కొంచెం ఆనెస్ట్గా చూపిద్దాము అనే దీంతో ఒక లవ్ స్టోరీ యూఎస్ బేస్డ్ ఇక్కడ అక్కడ అని ఒక లీలాగా ఉంది. అది ఒక 2 years క్రితం 2-3 years నుంచి కొంచెం మొదలు చేసుకుంటూ ముగ్గురు అన్నదమ్ములు అక్కడ ఇక్కడ ఈ అమ్మాయి కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇట్లాంటివన్నీ రఫ్గా ఉన్నాయి అన్నమాట. సో అప్పుడు అలా ఫామ్ చేసుకుంది. కానీ బ్యూటిఫుల్గా ఉండాలి, బాగా వానలో పెళ్ళి అట్లాంటి ఏవో ఇమేజరీ ఉండింది బాగా నాకు. రైల్వే స్టేషన్, ఒక చిన్న ఊరు రైల్వే స్టేషన్, ఇట్లా చిన్న ఆ ఇమేజరీ లాగా ఏదో ఇట్లా అందంగా కథ చెప్పాలి, ఇద్దరు కూతుళ్ళు, తండ్రి కూతురు డాటర్, ఇట్లాంటి ఏదో బేసిక్స్ ఉండినాయి. 2 years నుంచి అవన్నీ కొంచెం కన్సాలిడేట్ అయ్యి మెల్లగా వర్కౌట్ అయింది. సో చాలా రోజుల కథనే అది యాక్చువల్లీ. అందుకే చిన్న సీన్స్ అయినా కానీ కొంచెం హార్ట్ వార్మింగ్ ఉంటాయి, కొంచెం బాగా ప్రేమించి రాసిన కథనే యాక్చువల్లీ చాలా. సో దిల్ రాజు గారికి కథ ఎందుకు చెప్పాలనుకున్నాను? దిల్ రాజు గారికి కథ ఇది హ్యాపీ డేస్ నుంచే ఏమన్నా అంటే ఏదో అందరు చాలామంది బయట ఒపీనియన్ ఏదో ఇద్దరు చాలా అసలు ఇంకా అన్నీ కలిసి చేసేస్తుంటారు టైప్, అంటే హ్యాపీ డేస్ నుంచి వచ్చింది ఆ ఇమేజ్ ఏదో. సమ్వేర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఆయనకి అంటే బాగా ఆయనకి ఇష్టపడతాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన బ్యానర్లో సినిమాలు అలాంటి సినిమాలు కదా. సో డెఫినెట్గా నాకు ఈ కథ పడుతుంది అనిపించింది. సో నరేట్ చేసినప్పుడు కూడా అది ఆయనకి కూడా ఫస్ట్ చెప్పినది విదాయి, ఇది మా డాటర్ పెళ్ళి కూడా చేశాను కదా, ఆ సీన్ పడుతుంది ఏదో అన్నారు అనమాట. సో జనరల్ ఆ కనెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ జానర్. సో అది అందుకే దిల్రాజు గారు అనుకున్నాను. మీరు అన్ని ఓన్ ప్రొడక్షన్లో చేసుకున్నప్పుడు మీకు ఒక ఫ్రీడమ్తో మీరు అనుకున్న సినిమా తీస్తారు. నాకు తెలిసి మీరు బయట చేసింది లీడర్, తర్వాత ఈ సినిమా చేశారు. అంటే వాట్ ఈస్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఆల్మోస్ట్ మా సినిమా చేసినట్టు అనిపించింది చాలా మటుకు. మేము బాన్స్వాడ వెళ్ళినప్పుడు అంటే మీరు ఇప్పుడు దిల్రాజు గారు సపోజ్ మీరు రాలే కాబట్టి మీరు అన్ని ఫ్రీడమ్ ఇచ్చి అంటే ప్రాబ్లీ మీ స్ట్రెంగ్త్ ప్రాపర్గా హెల్ప్ అయ్యి అండ్ మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండాలి ఏంటి అని కరెక్ట్గా వర్కౌట్ అయింది సినిమా. ఇప్పుడు ఎక్కడెక్కడో తెలంగాణ అనుకుని ఏదో తిరిగితే డైరెక్ట్ నిజామాబాద్ బాన్స్వాడలోనే ఇల్లు దొరికింది. అది మీ స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ హోల్డ్. అది యాక్చువల్లీ శిరీష్ గారి వియంకులు ఇల్లు ఏదో రిలేటెడ్ ఇల్లు, మిసెస్ వాళ్ళ రిలేటివ్స్ ఇల్లు. సో అన్నీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ అక్కడ గెస్ట్ హౌస్ కానీ మొత్తం అట్లా వర్కౌట్ అయిపోయింది అన్నమాట. సో చాలా ఈజీ అయిపోయింది అన్ని ఆ మేకింగ్ అక్కడ. సో ప్రొడ్యూసర్గా నేను ఐ థింక్ కనిపించినట్టు అంటే అన్ని ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు లేరు అన్నట్టు ఉండింది మాకు. మా స్టైల్లోనే చేయడం జరిగింది ఆల్మోస్ట్. కానీ మీరు ఆ సపోర్ట్ ఉంటుంది కదా, ఏమన్నా ఉంటే పోలీసులు కానీ అన్నీ అసలు ఏమన్నా మీ పేరు చెప్తే వచ్చేస్తుంది అన్నట్టుండే అక్కడ. సో అది హ్యాపీ, బేసిక్గా వెరీ హ్యాపీ. దిల్ రాజు గారితో మీకు ఎక్కడన్నా క్లాష్ అయిన ఇన్సిడెంట్ ఉందా? యూఎస్ది నేను కొంచెం మళ్ళీ ఇంకొంచెం చేయొచ్చేమో అనిపించింది నాకు బేసిక్గా. అంటే ఎందుకో నాకు యూఎస్లో కొంచెం పీక్తా ఉండింది కొంచెం. అంటే మళ్ళీ వెళ్ళాలని అడిగాను. మళ్ళీ వెళ్ళాలని అడిగితే రాజుగారు ఏమో కాదేమోలే అన్నారు. సరే అని ఇంకా దాంతో మేము కొంచెం దాన్ని తీసాం. యాక్చువల్లీ ఉండినాయి షార్ట్స్ అని, అంటే లైక్ యూ సీ ద ఫిలిం ఎక్కడ తక్కువ అనిపించదు. కానీ నాకెందుకో యూఎస్ని నేను నెవర్ బిఫోర్ ఆ డ్రీమ్ ఉండేది. నేను ఎప్పుడైతే యూఎస్ ఎత్తుకున్నానంటే ఇంకా అసలు బాన్స్వాడలో తీసినట్టు యూఎస్లో ఇంకా చాలా రిలాక్స్గా చేద్దాం అనుకున్నా. అది కొంచెం వేరే బాల్ గేమ్ అని అర్థమైంది. సో వచ్చిన తర్వాత నాకు కొంచెం పీక్తా ఉండింది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ సినిమా చూసినా నాకు బాన్స్వాడే నచ్చుతుంది యూఎస్ కంటే. సో యూఎస్ ఇంకా బెటర్గా చూపించగలనేమో అనిపించింది, అందుకే అడిగాను. సో అది కుదరనందుకు అక్కడ వచ్చాడు అనిపించింది. అరే రాజుగారు ఇస్తే బాగుండేది అనిపించింది. సో వరుణ్ సార్, సో ఫిదా నేను నీకు ఫోన్ చేసి అడిగినప్పుడు శేఖర్ వచ్చి లైన్ చెప్తారన్నప్పుడు అంటే వాట్ ఈస్ యువర్ ఇన్నర్? మీ ఫోన్ రాగానే ఫస్ట్ చరణ్కి ఫోన్ చేశాను. చరణ్ ఏంటి ఇట్లా వినమన్నారు రాజుగారు అంటే విను బాగుంటుంది అని చెప్పారు. సో నేను కొంచెం చాలా పాజిటివ్గానే ఉన్నా మీరు రాకముందే. సో ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం, చాలా ఇష్టం నాకు ఆయన సినిమాలో. సో డెఫినెట్లీ వాజ్ వెరీ హ్యాపీ. ఆ క్యారెక్టర్ ఇంకా కథ నాకు చాలా ఆనెస్ట్గా అనిపించినాయి. ఒత్తి నా క్యారెక్టర్లో ఉన్నవి కాకుండా మిగతా ఈ అమ్మాయి క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ అన్నది, ఆ బాండింగ్ బ్రదర్స్ది, సిస్టర్స్ది, ఫాదర్ అన్నీ చాలా విషయాలు అన్నీ ఒక లెవెల్ వరకు నాకు నచ్చినాయి. అంటే మా ఇంట్లో అమ్మాయిలు ఎక్కువ, మా ఇంట్లో మా పెద్దనాన్నగారి డాటర్స్ కానీ మా పిన్ని డాటర్స్ కానీ అందరూ. సో మా సైడ్ ఎక్స్పీరియన్స్ చేశాను చాలాసార్లు, పెళ్ళిళ్ళు అయ్యి పంపించేటప్పుడు అన్నీ. సో
నేనేదో పెళ్ళిలో అటు పక్కన ఆడుకుంటుండేవాడిని, వాళ్ళు ఏడుస్తూ నాకు తెలియకుండా చివరికి వెళ్ళి. బట్ ఎక్కడో మా పేరెంట్స్ పడే స్ట్రగుల్, మా ఫాదర్ నేను చూస్తుంటాను. పల్లవికి వాళ్ళ ఫాదర్కి ఒక సీన్ జరుగుద్ది, నేను నీ కొడుకు లెక్క నేను మీ ఇంట్లోంచి వెళ్ళనంటే. మా చెల్లి చాలాసార్లు అంటుంది మా ఫాదర్తో, అది నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇంట్లో ఇంటికి వస్తాడే. సో ఆ విషయాలు కూడా ఎక్కడో నాకు చాలా విషయాల్లో చాలా లెవెల్లో కనెక్ట్ అయినాయి చాలా విషయాలు. సో అందుకు బాగా నచ్చేసలా, నాకు సెకండ్ థాట్ లేదు అప్పుడు. ఓకే, పల్లవి చెప్పండి రాజు గారు. శేఖర్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు సో నో ఆప్షన్, నీ ప్రేమం చూసి దే ఆర్ కనెక్టెడ్ క్యారెక్టర్. సో ఈ అమ్మాయి వస్తే బాగుంటుంది అని నాకు వచ్చి యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు చెప్పినప్పుడు ట్రై చేయండి అన్నాను. బట్ సడన్గా శేఖర్ గారు షీఈస్ డూయింగ్ ఈజ్ ఏ మెడిసిన్ అటండి సమ్ అదర్ కంట్రీస్, ఐ డోంట్ నో బట్ మేము ట్రై చేస్తున్నాం అన్నారు. హౌ టు ఫీల్ అంటే నువ్వు మెడిసిన్ చేసేటప్పుడు నీకు ఒక తెలుగు నుంచి ఇలా ప్రపోజల్ వచ్చినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్లీ ఫీలింగ్? సో నీ మెడిసిన్ కంప్లీట్ చేయాలి, సో నీ గోల్ అది. సో దానికి ప్రయారిటీ ఇచ్చావా, లేదా ఇలా ఒక శేఖర్ కమ్ల గారు ఫోన్ చేసి ఒక సినిమా గురించి అడుగుతున్నారు అన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కథ వినాలి అని అడుగుతాను. సో కథ చెప్పినప్పుడు నేను చాలా డౌట్ వచ్చింది, ఇంత లౌడ్ క్యారెక్టర్ నేను ప్లే చేయొచ్చా? ఫోన్లోనే చెప్పారు కదా. ఒక షార్ట్ బ్రీఫ్ ఇచ్చారు, అది తర్వాత నాకు నచ్చింది. బట్ ఇది నా కరెక్ట్గా చేస్తానా, జస్టిస్ చేస్తానా క్యారెక్టర్కి ఒక డౌట్ వచ్చింది. బట్ స్టిల్ డిగ్రీ 5 years చదివాను, కడేసి ఒక్క వర్షంలో వెళ్తే వాట్ ఈస్ దిస్ 5 years వేస్ట్ అవుతుంది కదా. సో నేను చెప్పాను, యాక్చువల్లీ రిక్వెస్ట్ చేశాను, ఇంకా ఒక 6 months ఉంది, మీరు వెయిట్ చేస్తే ఐమ్ హ్యాపీ, లేదంటే ఫోర్స్ చేయను అని చెప్పారు. బట్ దే సెడ్ ఈవెన్ దే హ్యాడ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్. సో అది దే సెడ్ దే విల్ వెయిట్, అండ్ అది తర్వాత చేశాను. బట్ ఫస్ట్ డౌట్ వచ్చింది, ఈ క్యారెక్టర్ నేను ప్లే చేయొచ్చా. నేను ఇక్కడ వచ్చి కూడా నేను అడిగాను శేఖర్ గారి దగ్గర, ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంది, యూ థింక్ ఐ ప్లే ప్రాపర్ భాను? బట్ ఇప్పుడు నేను చెప్తాను, నేనే బాగా చేస్తాను. ఐ కాంట్ పిక్చర్ ఎనీబడి ఎల్స్ ప్లేయింగ్ భాను. షూట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, సమ్టైమ్స్ కొంచెం అమ్మాయిలు చాలా లౌడ్గా బిహేవ్ చేస్తే చిరాక్గా ఉంది, దే మైట్ థింక్ షీఈస్ బిహేవింగ్ వెరీ కిడ్డిష్, ఇది బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇలా ఉంది, బికాజ్ నేను న్యూగా ఏమో ట్రై చేస్తున్నాను కదా. సో అది నాకు ఒక డౌట్ అప్పుడు కూడా ఉంది. బట్ రిలీజ్ అయిన తర్వాత నాకే చూసినప్పుడు నేను పల్లవి లాగా అది చూడట్లేదు, అది అన్ని భాను లాగే ఉంది నాకు. ఆ బాడీ లాంగ్వేజ్ అది ఒక టెంప్లెట్ లాగా, భాను అంటే ఇలా ఉంటుంది అని. సో ఇప్పుడు చాలా సంతోషం, నాకే నేను సర్ప్రైజ్ ఇచ్చాను, పల్లవి ఇది చేయొచ్చు అని. సో ఇది ఒక పెద్ద వేరియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్. డౌట్ నుంచి ఇప్పుడు చాలా సంతోషం. మలర్ నుంచి భానుమతి, నేను ఎప్పుడు ఒక డౌట్, ఒక థాట్ కూడా లేదు, ఎందుకంటే ఎవరు మలర్ దే విల్ నెవర్ ఫర్గెట్ మలర్ అని అనుకున్నాను. బట్ ఇప్పుడు ఈవెన్ కొంచెం మలయాళీ ఆడియన్స్ కమెంట్ చేస్తారు కదా, తనందరూ చెప్తున్నారు ఇప్పుడు మలర్ కూడా నాకు నచ్చింది, బట్ ఇప్పుడు భానువే గుర్తొస్తుంది అని. సో అది ఒక పెద్ద ట్రాన్సిషన్. అలా నోబడీ వుడ్ బి ఏబుల్ టు ఫర్గెట్ మలర్, ఎందుకంటే లొకేషన్లో కూడా అందరూ నన్ను మలర్నే ఫస్ట్ దే వర్ కాలింగ్ మీ మలర్, అండ్ నాకు చాలా ఏడుపు వచ్చింది ఇప్పుడు, ఎందుకు మలర్ భానుని పిలవండి. బట్ ఇప్పుడు అందరూ నన్ను భాను పిలుస్తారు. సో ఇట్స్ అ బిగ్ చేంజ్. అదే ఇట్స్ అ బిగ్ డీల్ టు ఫర్గెట్ ఒక క్యారెక్టర్ అండ్ రిమెంబర్ అన్ అదర్ క్యారెక్టర్, అదే పెద్దది. డబ్బింగ్ అయ్యాక మీది ఒకటి సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయింది. అయ్యో, మీకు డైలాగ్స్ తెలియదు, మీనింగ్ తెలియదు, డైరెక్టర్ గారు చెప్పారని మీరు చెప్పేస్తారు, ఆ మీనింగ్ తెలియదు అన్న, దానికి ఇప్పటికైనా మీనింగ్ తెలిసిందా? ఇప్పుడు తెలీదు, ఎవరు చెప్పలేదు. బ్యాడ్ డైలాగ్, వెరీ బ్యాడ్ వర్డ్ అని చెప్తారు, ఎవరు చెప్పలేదు. ఇట్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. అది చాలా మందికి ఏంటంటే, మేము ఫ్రమ్ తెలంగాణ అయినా వీ డోంట్ నో ఆ వర్డ్ని బ్యాడ్ వర్డ్ అంటే అలా స్టాంప్ పడిపోయింది, దానికి మీనింగ్ అనేది ఎవరికి తెలియదు. ఓకే, బట్ ఈజ్ డైరెక్టర్ గారు అది స్ట్రాంగ్గా సెన్సార్లతో కూడా ఫైట్ చేసి నేను వద్దంటే కూడా తెచ్చుకున్నారు. ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఫస్ట్ డైలాగే ఒక బూతులు అని మమ్మీ చెప్పారు. ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ టైం తెలుగు సినిమా, ఫస్ట్ డైలాగే బూతులు. ఆ పల్లవి నువ్వు మా ఆదెమ్ టు సే సంథింగ్ నైస్ లైక్ సమ్ శుభకార్యం, యూ షుడ్ సే సంథింగ్ లేదా నాట్ బూతులు. దెన్ అది చేసిన తర్వాత శేఖర్ గారికి ఒక ఐడియా వచ్చింది, ట్రైలర్లో నువ్వు ఫస్ట్ టైం కనిపినప్పుడు ఇది డైలాగ్ వచ్చే రావాలి, అది తర్వాత శేఖర్ కమ్ముల ఫిలిం పాడుకో చెప్పిన తర్వాత శేఖర్ కమ్ముల ఫిలిం రావాలి.
సో అది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అండ్ ఐ డెంట్ కేర్ అది ఏ వర్డ్. యాక్చువల్ అంటే శేఖర్ కమ్ల గారి సినిమా కానీ ఈవెన్ మా సినిమా కానీ బూతులకు స్కోప్ లేదు. అవును తను చెప్పారు అది ఎప్పుడు చేయడు అలా. ఫస్ట్ టైం అంటే ఒక తిట్ట అనేది కూడా శేఖర్ గారి సినిమాలో ఫస్ట్ టైం నాకు. అండ్ నేను కూడా అలా తిట్టును ఈవెన్ రియల్ లైఫ్ ఫర్ ఇంగ్లీష్ లో చెప్తుందా అసలు మాట్లాడితే సాయిరామ్ సాయిరామ్ అంటున్నారు. సో అలా సో ఇప్పటికి ఇంకా దాని మీనింగ్ తెలుసుకోవాలా, ఒక నో యూస్ తెలిసిపోయి ఏం చేస్తాం, మీనింగ్ లేదండి. అందరికీ ఇప్పుడు నచ్చింది అది చాలు. అలా వరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ అండ్ ఆడియన్స్ దగ్గర నుంచి కానీ వెన్ యు ఆర్ అంటే నువ్వు ఫుల్ ఫిదా అయిపోయిన మూమెంట్ ఏది? నాకు సంగీతం శ్రీనివాస్ గారు అంటే చాలా ఇష్టం. నాకు యాజ్ ఎ డైరెక్టర్ ఐ పర్సనలీ లవ్ హిస్ ఫిల్మ్స్. ఆయన ఇప్పుడు చేయట్లేదు ఆఫ్ గ్రిడ్, బట్ నాకు ఎప్పుడో ఒకసారి కథ చెప్పాను ఆయన. బట్ ఆయన ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు సినిమా గురించి, స్పెసిఫిక్గా నా క్యారెక్టర్ గురించి, అమ్మాయి క్యారెక్టర్ గురించి, మీరు చేసిన దాని గురించి. సో అలాంటి ఆయనకి సినిమా తీసిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు నిజంగా అదొక పెద్ద ఫోన్ కాల్ నాకు వచ్చింది అన్నింటిలో. అంటే మా పెద్దనాన్న గారు చెప్పింది అన్నీ నాకు డెఫినెట్లీ చాలా పెద్దవి, బట్ దట్ ఈస్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ టైమ్ వెన్ హీ కాల్డ్. సినిమా ప్రివ్యూ షో దగ్గర నుంచి భానుమతికి కూడా లైక్ మలర్ లాగే కనెక్ట్ అయ్యారు. సో శేఖర్ రాసిన ఆ క్యారెక్టరేషన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నువ్వు తెలంగాణ యాస నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం కానీ, ఇవన్నీ యాడ్ అవుతే యు ఆర్ ఫిదా అయిన కాల్ కానీ, ఫిదా అయిన మూమెంట్ కానీ. నేను ఎప్పుడూ అనుకోలేదు మల్లర్ ఎవరైనా మర్చిపోతారో ఏమో, లేదంటే ఆ లెవెల్కి ఒక క్యారెక్టర్ వస్తుందని ఎప్పుడు నేను ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. బట్ ఎప్పుడు నేను ఈ ఫిల్మ్ నేను వచ్చినప్పుడు కూడా జనరల్గా హీరోయిన్స్ ఒక తెలుగులో చాలా అందం, వెరీ వెరీ బ్యూటిఫుల్ కదా, అండ్ మేకప్ యూస్ చేస్తారో లేదో, బట్ ఈవెన్ డ్రెస్సింగ్ సెన్స్ హౌవర్ సి ఇలా లుక్ ఇట్ ఆల్ దాట్. సో చాలా న్యాచురల్గా నన్ను శేఖర్ గారు ఇక్కడ కూడా చూపించాలి అని హీ హ్యాడ్ దిస్ థాట్. సో అందరూ ఇది అక్సెప్ట్ చేస్తారా, ఎందుకంటే మలయాళం సినిమాలో అది అక్సెప్ట్ చేస్తారని తెలుసు, న్యాచురల్ అనేది మలయాళంలో అది అక్సెప్ట్ చేస్తారని ఒక తెలుసు. బట్ అది నాకు అప్పుడు కూడా భయం ఉంది, బట్ ఈ లెవెల్కి భయం లేదు. అండ్ ఈ ఫిల్మ్ భానుమతి, ఇట్స్ అబౌట్ భానుమతి రైట్, అండ్ హర్ హోల్ ఫీలింగ్. అందుకు నాకు భయం 2.5 hours నా ఫేస్ చూస్తారా, లేదంటే ఎక్కడైనా ఏమైనా చెప్తారా, సో ఆ భయం ఉంది. సో ఫస్ట్ షో అక్కడ కూర్చుని ఐ వాజ్ వాచింగ్ అండ్ ఐ వాజ్ సేయింగ్ సాయిరామ్ సాయిరామ్, హోల్డింగ్ మై సిస్టర్స్ హ్యాండ్. అప్పుడు నేను చప్పల్ వచ్చింది ఫస్ట్ సీన్, అది తర్వాత డైలాగ్ వచ్చింది. నా చప్పల్ యాజ్ సూన్ యాజ్ దట్ వాజ్ సీన్, పీపుల్ స్టార్టెడ్ థ్రోయింగ్ పేపర్స్. అప్పుడు నాకు అయ్యో అందరికి తెలుసా అది నేనని, బట్ వై ఇస్ దట్ హ్యాపెనింగ్? సో ఫస్ట్ ఫిల్మ్కి అంత రెస్పాన్స్ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అప్పుడు ఏడుపు, ఐమ్ లైక్ ఓ నాట్ బ్యాడ్, చప్పల్కి ఏ రియాక్షన్ పర్వాలేదు, థ్యాంక్ యూ. అది తర్వాత ఒక్కొక్క డైలాగ్స్ నేను చెప్పినప్పుడు అందరూ క్లాప్స్ చేస్తున్నారు అండ్ దే వర్ స్క్రీమింగ్. అప్పుడు కూడా డౌట్ వచ్చింది, నాకు క్లాప్స్ ఇస్తున్నారా లేదంటే ఆ డైలాగ్స్కి క్లాప్స్ ఇస్తున్నారా, బికాజ్ అది పవన్ కళ్యాణ్ గారిది డైలాగ్స్ కదా. సో ఇస్ ఇట్ ఫర్ హిస్ డైలాగ్ ఆర్ ఇస్ ఇట్ ఫర్ మీ, అలా వచ్చింది. సో ద హ్యాపీయెస్ట్ ఐ వాజ్ ఇన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో, బికాజ్ ఆ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ డే ఫస్ట్ షో నాకు పెద్ద షాక్ అండ్ నేను అక్కడే ఏడుపు. అండ్ అది కన్నా పెద్ద ఒక సర్ప్రైజ్ ఏమంటే నా చెల్లి పెద్ద క్రిటిక్. నేను ఏం చేస్తే షీ వుడ్ సే నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడు నేను ఏం చేస్తే మమ్మీకి చాలా బాధ, ఎందుకు పూజ ఇలా పబ్లిక్లో చెప్తుంది నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ అని. సో ఆ రోజు పూజ షీస్ క్లాపింగ్, షీస్ క్రైయింగ్ అండ్ షీ సేయింగ్ పల్వి నేను ఇలా నువ్వు చేస్తావని నేను ఐ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. సో అదే నాకు పెద్ద కాంప్లిమెంట్. అండ్ ఎందుకంటే షీ విల్ నెవర్ అగ్రీ, నేను ఏం చేస్తే షీ విల్ నెవర్ అగ్రీ. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ షీ గేవ్ మీ అ కాంప్లిమెంట్. అండ్ అది తర్వాత మళ్ళీ షీ వెంట్ టు కోయంబత్తూర్, షీ సెడ్ ఐఎమ్ టేకింగ్ మై ఫ్రెండ్స్, అది నా ట్రీట్. So friends తీసుకెళ్ళి she went and watched the film and she said if people don't clap I'll shout, say clap for my sister. So అది నాకు పెద్ద ఒక ఇది. శేఖర్ గారు, ఇఫ్ మీకు దిల్ రాజు ప్రొడ్యూసర్ అయి ఉండకుంటే ప్రొడ్యూసర్ అవ్వడం ఇంకొంచెం లేట్ అయ్యాం సినిమా బేసిక్గా, ఇంకా ఇంకొక 1 year 2 years లేట్ అవుతుంది. నేనైతే తీయగలిగాను కాదనండి ఇంత స్కేల్. నేను జనరల్గా ఏమైనా ఉంటే ఇప్పుడు కోపం వస్తే నాకు నేను తీసేస్తా అంటాను, నేను ఇదైతే తీయగలిగాను కాదేమో బేసిక్గా. ఇఫ్ పల్లవి లేకుండా ఉంటే ఆప్షన్ లేదని అసలు లేదు, ఆలోచించాలి.
సో ఇఫ్ మీరు చాలామంది హీరోల్ని ట్రై చేశారు, సో స్టార్స్ని కూడా ట్రై చేశారు. ఈయన కాకపోతే ఈయన కాకపోయింటే అసలు నా డ్రీమ్ అంటే పవన్ కళ్యాణ్ అండి. అయితే అలాంటి డ్రీమ్ పర్లేదు సార్. ఆ డ్రీమ్లో నేను ఫిట్ అయ్యానంటే నేను చాలా హ్యాపీ. ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను అదే నన్ను అసలు కథ చెప్పగానే సార్ ఎవరిని అనుకుంటున్నారంటే ఫస్ట్ చెప్పింది కళ్యాణ్ గారు. నన్ను ఇలా చూశాను. అంటే అది కథలు రాసుకున్నప్పుడు ఎక్కడో ఆయన నడిపిస్తా వెనకాల నుంచి ఒక షాడో లాగా ఉంటుంది అనమాట. ఆయన ఖుషి, ఆయన తొలి ప్రేమ ఏదో కనిపిస్తూ ఉంటాయి కదా. ఇందులో సెకండ్ హాఫ్ కొంచెం ఖుషి మీటర్లో ఉంటుంది కొంచెం బేసిక్గా. సో ఆ చెప్పుతాట ఎప్పుడు వచ్చిందండి మీకు? ఆ చెప్తాడు కూడా నేను ఫస్ట్ ఫిదా అనుకున్నప్పుడే రఫ్గా ఉండింది అది బేసిక్గా. అండ్ దాన్ని పోస్టర్ పెట్టుకుని వాడు హౌ టు డీల్ విత్ బ్రేకప్ ఉంటుంది కదా, అలాంటిది వాడు ఆమె పంపించింది పెట్టుకుని ఎప్పటికప్పుడు చూసుకుంటాడు అనేది నాకు బాగా నచ్చింది. అది బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను నేను యాక్చువల్లీ. సార్ వరుణ్, నీకు అదే అంటే ఆ చెప్పుది జనరల్గా ఒక అబ్బాయికి చాలా హర్టింగ్ ఉంటుంది. ఒక అబ్బాయిగా సరే మా హీరో సినిమాని పక్కన పెడదాం, అది వచ్చినప్పుడు ఒక అబ్బాయికి ఎలా ఫీల్ అయ్యావు నువ్వు? నేను అక్కడ ఆ క్యారెక్టర్లో కానీ చూసాను ఆ చెప్పు. సో బేసిక్లీ హార్ట్ బ్రోకెన్ అనమాట. అంటే పర్పస్ ఎందుకు అలా శేఖర్ గారు కూడా చాలా బాగా చేయించారు. నేను ఇలా పట్టుకొని చూసి వదిన చూసి ఇలా చూసి ఇలా ఫోన్ ఇచ్చేది వెళ్ళిపోతావు కదా. అక్కడ కన్ఫ్యూజ్డ్గా ఉండాలన్నారు చాలా. అంటే అక్కడికి అర్థం కావట్లేదు అసలు. అంటే షాటెడ్ సడన్గా తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాడు. కొత్త ఏలియన్ ఫీలింగ్ అనమాట అక్కడ. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది 1% కూడా. ఇప్పుడు ఒక అమ్మాయిని అడిగితే ఎక్కడో అమ్మాయి ఒప్పుకోదని ఒక 5% ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆ క్యారెక్టర్కి అయితే మాత్రం అమ్మాయి 100% ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరు మనకు జరిగిన సీక్వెన్స్ అలా ఉంటుంది అనుకుంటాడు. అదే ఆడ కాన్ఫిడెన్స్. ఆడ కాన్ఫిడెన్స్ వల్లే ఆ చెప్పు రావడం వల్ల అంత ఫన్ జనరేట్ అయింది కూడా జనానికి. అందుకే సో నేను చాలా హర్ట్ అయ్యాను సార్ ఎవరు పంపించాను కూడా. అట్లా అమ్మాయిని ఏ అబ్బాయినా హర్ట్ అవుతాడు. పల్లవి మరి అంటే డైరెక్టర్ చెప్పాడు, హీరోకి ఏదో పంపావు, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పాలని డైరెక్టర్ని అడగచ్చు కదా, అది మార్చామని చెప్పు పంపించడం ఏంటి? వెరీ ఇన్సల్టింగ్. No, like, come on, abba, insulting. That's my tentative. నేను యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ లేదు, బట్ అలా పంపిస్తే యాక్చువల్లీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇది తర్వాత నీకు ఎవరైనా లైఫ్లో కూడా ప్రపోజల్ చేస్తే అంతేనా? లేదు అలా ఏం చెప్పను. స్మూత్గా రిజెక్ట్ చేస్తా. బట్ ఆ క్యారెక్టర్ భానుమతిని వరుణ్ హర్ట్ చేశారు కదా, అలా కంపార్ట్మెంట్లో ఎలా మాట్లాడతారా? నేను చెప్పాను అబద్ధం అని తెలిసింది. లేదు, నేను చెప్పాను ఇది ఈ టైము సెకండ్ క్లాస్లో నేను మీట్ చేస్తాను, నాతో కూర్చొని అన్నీ చెప్పాను. బట్ స్టిల్ ఒక్క టైం కూడా నో థాట్ థింకింగ్ భానుమతి నువ్వే కదా కారెక్కి వెళ్ళిపోయావు. నువ్వే కదా కారెక్కి వెళ్ళిపోయావు, చెప్పావు ఇలా ఇలా వెళ్తున్నానని. ఒక ఫోన్ చేయొచ్చు కదా, ఏం చేయలేదు. నువ్వు చేసి చెప్పొచ్చు కదా. నేను ఐ లవ్ యూ ఓకే నేనే వచ్చి చెప్తాను. ఐ లవ్ యూ అని పంపలేదు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు డిలీట్ చేసావు? ఎందుకంటే నేను పర్సనల్ కళ్ళు చూసి చెప్తాను. పంపించే కదా సార్. వెరీ బ్యాడ్. అబ్బాయిలు నిజంగా ఆపుకోలేరు, పంపించేస్తారు. అమ్మాయిలు ఆపగలుగుతారు. కొంచెం ఆలోచిస్తాం కరెక్ట్ గా లేదా. యూ షుడ్ సే ఒక్క రీజన్, అదొక్క దొరికింది నాకు, అది కదా నువ్వు నేను పంపించేదాన్ని. ఒక రీజన్ దొరికిందని వెళ్ళిపోయాను. అది పెద్ద రీజన్. లేదు అన్ని నువ్వు షట్ ఆఫ్ చేసుకోవడానికి అన్ని రీజన్స్ నీకు మంచిగా దొరికినాయి కదా. అది కరెక్ట్. ఒక్క సాకు నిజం చెప్పు, ఇలాంటి అబ్బాయి దొరుకుతాడా నీకు? ఇలాంటి అబ్బాయి లేదండి. అలా అబ్బాయి గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఒక మూచి ఇవ్వటానికి కూడా అలా అబ్బాయి లేదు. ఇప్పుడు ఎవరు ఉన్నారు నీకోసం అమెరికన్ వదిలేసి ఊరికి వచ్చేసి? ఇప్పుడు నేను ఈ ఫిలిం చూస్తే నేను చెప్తాను ఇంటికి వెళ్ళి అబ్బాయిలా ఒక అబ్బాయి ఉంటే ఎంతో మంచిగా ఉంటుంది. అలా అబ్బాయి లేదండి. ఉంటే చెప్పండి, నేను ఓకే నేను ఐ లవ్ యూ పంపిస్తాను. పర్సనల్ లైఫ్ లో కూడా అలా ఎవరైనా సోషల్ మీడియాలో బాన్స్వాడ భానుమతి కోసం మేము ఏమన్నా చేస్తామని వస్తుంది బేసిక్. ఇప్పుడు అబ్బాయిలు కొంతమంది పెట్టుకుంటున్నారు బాన్స్వాడ భానుమతి అయిపోయావు నువ్వు ఫస్ట్. ఇప్పుడు ఇంకోటి ఆమె కోసం ఏమన్నా చేస్తామంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది నేను ఇట్లా ఇలా అవుతుందని? అంటే నేను ఒక గుడ్ మూవీ అవుతుంది అనుకున్నాను, ఇలా బ్లాస్ట్ మూవీ అవుతుందని అనుకున్నాను. వాట్ ఇఫ్ శేఖర్ గారు ఆస్క్ యూ వి వాంట్ టు డు ఫిదా 2, ఏం చెప్తారు? ఫిదా 2 చేస్తా అంటే నేను రెడీగా ఉన్నాను, కానీ ఫిదా 2 చేసాకంటే కొత్తది చేస్తే ఇంకా బాగుంటుంది అంటాను. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, విల్ యూ వాంట్ మీ టు బి ద లీడ్? Not ఫిదా, if he says another movie.
అదర్ మూవీ అయితే నీకు లీడా ఇచ్చేస్తాను. ఇలానే రియలీ ఓకే ఈ క్వశ్చన్ నాకు నచ్చింది. ఎస్ నాకు క్యాషియర్స్ కూడా వచ్చింది, ప్రూఫ్ ఉంది ఎలా ప్లేసెస్. లైక్ జనరల్గా యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇయర్స్ మీకు మీ లాస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్. ఈ 4 సినిమాలు వచ్చాయి సార్ ఈ ఇయర్ మీకు. సో ఈ 4 మీ ఫేవరెట్స్ మైండ్స్? శతమానం భవతి, ఫిదా. ఒకటే సార్. బికాజ్ ఎందుకంటే మై బెస్ట్ ఫిలిమ్స్ ఇవి. శతమానం భవతితో రావాల్సింది ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా ద్వారా, అంటే నేషనల్ అవార్డు వరకు వెళ్ళింది. ఫిదా ఇప్పుడు వీఆర్ ఇస్ ఏ బేబీ ఇస్ గోయింగ్ సెకండ్ సార్. ఇప్పుడే దీని గురించి నేను దీన్ని బెస్ట్గా తీసుకెళ్ళలేను. ఓకే మేబీ ఇదే ఇయర్ నేషనల్ అవార్డు వస్తుందేమో రీజనల్ ఫిదాకి అని. No, another question. Will producer Dil Raju garu direct? నో No? చెప్పాడు. You won't. నో ఐఎమ్ క్లారిటీ ఇన్ మై లైఫ్. నాకు కన్ఫ్యూజ్ లేదు. సార్టెడ్. Nice. ప్రతి సినిమాకి డైరెక్టరే మొత్తం తన షోల్డర్స్ మీద వేసుకోవాలి. అంతమందిని కన్విన్స్ చేసి ట్రావెల్ చేయాలి. True. ఏ ఒక్కరితోని డిస్కనెక్ట్గా ఉన్నా అది ఎఫెక్ట్ ప్రాజెక్ట్ మీద. అవును. Yeah, true. సో డైరెక్టర్ జాబ్ అని ఇస్ ఎ వెరీ టఫ్ జాబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో అంటే శేఖర్ గారు ఎస్పెషల్లీ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ. మాకు ప్రొడక్షన్కి కానీ వరుణ్కు కానీ అండ్ పల్లవికి కానీ అందరికి బెస్ట్ ఫిలిం ఇచ్చారు. సో అండ్ నాకు కూడా ఇలాంటి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి పని చేసే అవకాశం రావడం ఫిదాలో ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. థ్యాంక్ యూ. కూల్ డ్రింక్స్ ను మాత్రమే తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? కూల్ డ్రింక్స్ ని తాగగానే అందులో ఉండే హై యాసిడ్ కంటెంట్ మన పంటి ఎనామిల్ పొరను దెబ్బతీయడమే కాకుండా నోట్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఆ చక్కెరను తినడం ప్రారంభిస్తాయి. దీనివల్ల క్యావిటీస్ వస్తాయి. ఒక కోక్ టిన్ తాగడం పూర్తయినప్పటికీ సుమారు 46 గ్రాముల షుగర్ మీకు అందుతుంది. ఇది గ్రహించిన నాలుక ఇంకా కావాలని మెదడుకి సంకేతాలు ఇస్తుంది. ఇలా ఒక్క వారం పాటు 8 గ్లాసులు తాగడం వల్ల 5430 క్యాలరీలు మీ శరీరంలో అదనంగా చేరుతాయి.